మన తుమ్మల నాగేశ్వరరావు గారు మళ్ళీ ఒక హాట్ కామెంట్ చేస్తారు రైతుల పైన. అదేంటో చూద్దాం. రైతులపై తుమ్మల నాగేశ్వరరావు మరో హాట్ కామెంట్. పొద్దుక రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు, రుణమాఫీ కాలేదు, రైతులు ఎందుకు ఆడుకుంటున్నారు, రైతులు ఈ సంవత్సరం కష్టాలు అప్పులో ఉన్నారని, ప్రభుత్వం ఇబ్బందులో ఉన్న అప్పులు చేసి మీ కష్టం తీరుస్తుంది. కోదాడ మండలంలో కౌగులలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు. అంటే ఎవరు కూడా, మీరు రైతులారా, తెలంగాణ రైతులున్న వాళ్ళందరూ కూడా చేతులెత్తి జోడిస్తున్నారు. ఎవరు కూడా రైతు బీమా రాలేదు, రైతు రుణమాఫీ కాలేదు, లేకపోతే రైతు బంధు రాలేదని ఎవ్వరు కూడా అడగకండి. ఎందుకంటే మన రైతులందరి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు తెచ్చి ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా రుణమాఫీ చేసింది. కాబట్టి ఎవ్వరు కూడా అడగకండి అని కూడా నేను చేతులెత్తి మొక్కుతున్నాను. సోయుండాలా ఈ నాయకులకు. ఇట్లా పూటకొక మాట మాట్లాడుతుండు తుమ్మల నాగేశ్వరరావు. సార్ మీరు ఎంతో మంచి వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి, హోదా ఉన్న వ్యక్తి, మీరు ఇట్లా మాట్లాడవేంటి? ఇప్పటికి కూడా 100% రుణమాఫీ అయిందని మీరు అంటున్నారు. ఇప్పటికి కూడా సరైన గ్రామాలలో కేవలం 30,000 కూడా రుణమాఫీ కాలేదని మేము అంటున్నాం. చూపిస్తాం రండి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్, మెదక్లో ఈ 4-5 జిల్లాలకు సంబంధించి ఎక్కడైనా 30,000 రూపాయల రుణమాఫీ కూడా కాలేదు. నాకు తెలిసిన వ్యక్తులే, నా సన్నిహితులే రుణం చేసిన తర్వాత 25,850 రూపాయలు వడ్డీతో సహా 32,316 రూపాయలు ఎంతో ఉంటే ఇప్పటికి కూడా రుణమాఫీ కాలేదు. ఎందుకు రుణమాఫీ కాలేదంటే, పోయి మీరు ప్రభుత్వాన్ని అడగండి అంటూ బ్యాంక్ అధికారులు, అటు అగ్రికల్చర్ అధికారులు చెప్తున్నటువంటి వైనం. సో ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి. వాళ్ళ హక్కు. రైతుల్ని ఎప్పుడు బిచ్చగాళ్ళగా చూసే ప్రయత్నం చేస్తారు, కానీ రైతే రాజు అనే ఇక్కడ గొంతు వరకు వస్తుంది, కానీ మీ మనసులో మాత్రం రైతు ఎప్పుడు బిచ్చపోడులాగానే ఉండాలని కూడా మీ రాజకీయ నాయకులు అనుకుంటారు. కానీ ఏదో ఒక రోజు ఇదే రైతు మిమ్మల్ని వంగబెట్టి కొడతాడు. ఖచ్చితంగా తనే ఈ దేశానికి రాజు అవుతాడని కూడా అది హెచ్చరిస్తున్నాను.